హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి నటించిన 'ఫీనిక్స్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. దానికంటే ముందు నా ఛానల్‌లో నితిన్ నటించిన 'తమ్ముడు' మూవీ, 'జురాసిక్ వరల్డ్ రీబర్త్', 'మెట్రో ఇన్ దినో మే', 'పరందపో', 'త్రీ బీహెచ్‌కే' ఇలాంటి రివ్యూలయితే ఉన్నాయి. మీకు నచ్చితే ఖచ్చితంగా చూడండి. ఇక ఈ సినిమా కథ చూసుకుంటే, ఈ సినిమా స్టార్టింగ్‌లోనే హీరో వచ్చేసి ఒక మర్డర్ చేస్తాడు. చేసిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చి కోర్ట్‌లో తీసుకొచ్చి నిలబెడతారు. కోర్ట్ అయితే ఈయన అండర్ 18 కాబట్టి పిల్లలుండే జైలుకైతే ఈయన్ని పంపిస్తారు. ఇప్పుడు విలన్ సంబంధించిన రౌడీలైతే వీళ్ళని చంపాలని జైలుకైతే నలుగురు రౌడీలనైతే పంపిస్తారు. ఆ నలుగురినైతే బాగా కొడతాడు హీరో. తర్వాత 40 మందిని పంపిస్తారు. ఆ 40 మందిని కూడా బాగా కొడతాడు. దాని తర్వాత 4000 మందిని పంపిస్తారు. ఆ 4000 మందిని కూడా హీరో బాగా కొడతాడు. ఇప్పుడు ఇంతమందిని కొట్టే ఈ మొగోడెవరు? ఎందుకు జైలు గురించొచ్చాడు? ఏం చేశాడనేదే మిగతా కథ. ఫైట్ మాస్టర్ అనిల్ అరసు ఫస్ట్ టైమ్ ఈ సినిమాని తీస్తున్నాడు. ఒక కంప్లీట్ యాక్షన్ సినిమా మోడ్‌లోనే తీశాడు. ఈ సినిమాలో పాజిటివ్ విషయానికొస్తే, ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అంటే ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటది. ఒక్కొక్క యాక్షన్ సీన్స్ మనకైతే గూస్ బంప్స్ అయితే వస్తది. దానికి సంబంధించిన సీన్స్ గాని, ఆ ఒక షాట్ గాని, ఆ ఒక షాట్ డివిజన్ గాని, ఆ కలర్ గ్రేడింగ్ గాని భలే తీశారు. ఒక్కొక్క యాక్షన్ సీన్స్. ఇంకోటి స్లో మోషన్ షాట్స్ అయితే ఆ యాక్షన్ సీన్‌ని భలే ఎలివేట్ చేసింది. దాంతో పాటు ఈ సినిమా ఫోటోగ్రఫీ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఒక్కొక్క సీన్ అయితే ఒక మూడ్‌కి తగినట్టుగానే లైటింగ్ అయితే ఉంటుంది. ఆ యాక్షన్ సీన్స్ అయితే ఎక్స్‌ట్రార్డినరీగా పిక్చరైజ్ చేశారు. దాంతో పాటు మ్యూజిక్. ఈ సినిమాలో శామ్ సియస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దరిపోతది. ఇంటర్వెల్ సీన్‌లో అయితే ఒక అద్దరిపోయే యాక్షన్ సీన్ ఉంది. దానికి కావాల్సిన యాక్షన్‌కి ఆ ఒక మ్యూజిక్ అయితే ఎలా ఎలివేట్ చేసిందంటే అద్దరిపోయే సీన్‌లో ఉంటుంది ఆ సీన్ అయితే. ఈ సినిమాలో ఎక్స్‌ట్రార్డినరీగా శామ్ సియస్ మ్యూజిక్ కొట్టాడు. సాంగ్స్ ఇంకొంచెం బాగుండింటే రిజిస్టర్ అయ్యినట్లు ఉంటే బాగుండేది. దాదాపు 4, 5 సాంగ్స్ అయితే ఉండింది. ఏది అంత ఇంప్రెసివ్‌గాను లేదు. ఏది అంత రిజిస్టర్ అవునా కూడా లేదు. ఒక నార్మల్ ఫ్లోగానే పోతూ ఉండింది. సూర్య సేతుపతి కూడా బాగానే పెర్ఫార్మ్ చేశాడు. తన క్యారెక్టర్ మేరకు తానైతే బాగానే యాక్ట్ చేశాడు. ఆయనకు సంబంధించిన ఫ్రెండ్స్ కూడా బాగానే యాక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆ ఒక రిలేషన్‌షిప్ గాని, దానికి సంబంధించిన ఫ్రెండ్‌షిప్ బాండ్ గాని బాగానే కనబడింది. ఈ సినిమాలో నెగెటివ్ విషయం మాట్లాడుకుంటే, ఈ సినిమాలో ఫైట్ సీన్స్ అంతా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా జరుగుతా ఉంటుంది. ఎక్కడ జరుగుతది? ఏ ఒక్క లొకేషన్‌లో ఇలాంటి జైలుంది? ఇంతమందిని చెప్పుతుంటే గూడా ఆ ఒక్క పోలీసులు గాని, దానికి సంబంధించిన వ్యక్తులు గాని ఏం చేయకుండా ఉండేదైతే నాకైతే చానా జోక్‌గానే కనబడిస్తుంది. ఎందుకంటే చానా వరకు లాజిక్ మిస్టేక్ అయితే చానా దండిగానే ఉంది. ఇంతమందిని చంపుతుంటే అసలు ఒక్క పోలీస్ కూడా ఏం చేయకుండా ఉంటాడా? ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ సినిమాలో ప్రాపర్ విలనే ఉండడు. ఈయనేం చేశాడంటే విలన్‌ని చంపేసి లోపలికొస్తాడు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ విలనే మనకి సినిమాలో అయితే కనబడడు. దాంతో పాటు ఈ కేస్‌ని విచారణ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్‌ని అపాయింట్ చేస్తాడు. ఆయన క్యారెక్టర్ కూడా అంత ఇంప్రెసివ్‌గానే లేకుండా పోయింది. హీరో ఎలా ఇలా డాన్‌లా మారాడు? ఇంత పవర్‌ఫుల్‌గా మారడానికి కారణం ఏమని ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్‌లోనే రివీల్ చేస్తారు. హీరోకొచ్చేసి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ అయితే తెలుసు కాబట్టి, అందుగురించే ఇంత పవర్‌ఫుల్‌గాను, స్ట్రాంగ్‌గాను ఫైట్స్ అయితే చేస్తాడని. దాంతో పాటు ఒక పెద్ద మ్యాచ్ సెటప్ అయితే సెకండ్ హాఫ్‌లోనే జరుగుతుంది. మనకు సాధారణంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌లో ఎలా ఒక మ్యాచ్ సెటప్ అయితే ఉంది, అలాంటి రకంగానే ఒక బాక్సింగ్ మ్యాచ్ అయితే సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. బట్ ఆ ఫైట్స్ వచ్చేసి బాక్సింగ్ లెవెల్ కావాల్సిన ఫైట్ లానే ఉండదు. ఒక జనరల్ రోడ్ మీద ఇద్దరు వ్యక్తులు ఎలా కొట్లాడుకుంటారో అలానే ఉంటుంది ఆ ఫైట్ డిజైన్ అయితే. నాకైతే అర్థమే కాలేదు వీళ్ళు బాక్సింగ్ చేస్తున్నారా? రోడ్‌లో కొట్లాడుకుంటున్నారా అనేది. దీంట్లో ఇంకో పెద్ద జోక్ ఏంటంటే ఈ యొక్క బాక్సింగ్ ఫైట్‌లో జాయిన్ అవ్వడానికి అపోనెంట్‌గా అయితే ఎమ్మెల్యే కొడుకు కూడా వస్తాడని ఒక కథ అయితే చూపిస్తారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా తన కొడుకు బాక్సింగ్‌లో చేరాలి, దాంట్లో పోయి దెబ్బలు తినాలని అనుకుంటాడా? ఇది ఎలాంటి లాజిక్ అయితే నాకైతే అర్థం కాదు. సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు ఏమనుకుంటాడు? ఏం పని చేయకుండా డబ్బు సంపాదాలా, ఇదే తన కొడుకుకి కూడా రావాలనే ఆలోచనలోనే ఉంటాడు కదా! అసలు ఎలా లాజిక్ మిస్ అయ్యాడో డైరెక్టర్ అయితే నాకు అర్థం కావడం లేదు. సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరో ప్రతి ఒక్కరిని కొడుతూనే ఉంటాడు. దానికి సంబంధించిన ప్రాపర్ డీటెయిల్ ఉండదు. ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ సినిమాలో ప్రాపర్ కథనే లేదు. ఎమోషనల్ కనెక్టే లేదు. ఎందుకంటే ఒక ఫైట్ చేస్తున్నప్పుడు దానికి ఎమోషనల్ కనెక్ట్ ఉంటేనే ఆ ఫైట్ వచ్చేసి ఎలివేట్ అవుతుంది. నార్మల్‌గా కొట్లాడుకునేది అంత ఇంట్రెస్టింగ్‌గా అయితే ఆడియన్స్‌కి అయితే అనిపియదు. నాకైతే అదే మేజర్ మిస్టేక్ అని అనిపించింది. ప్రాపర్ స్టోరీనే లేదు. ఓకే. ఒక్కసారైతే డీసెంట్ వాచ్ మూవీనే ఈ సినిమా. ఇది ఈ సినిమాలో నెగెటివ్. మీకు ఒకవేళ ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ చూడాలనుకుంటే ఒక్కసారైతే ఈ సినిమా అయితే ట్రై చేయొచ్చు. అంత ఇంప్రెసివ్‌గా ఏముండదు. ఓకే. యాక్షన్ సీన్స్ అయితే కొన్ని మనమైతే ఎంజాయ్ చేయగలము. అంతేగాని దానికి మించి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయడానికైతే ఏం లేదు ఈ సినిమా. ఒక డీసెంట్ వాచ్ మూవీ. ఏ ఒక అడల్ట్ కంటెంట్ అయితే లేదు ఈ సినిమాలో. ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు. ఆ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయండి.